చేస్తున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇది స్టార్ట్ చేసి కొనసాగుతున్నప్పుడు 900 కోట్లు ఖర్చు పెట్టేంత వరకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అందులో తప్పులు కనుక ఉండి ఉంటే, వీళ్ళు చెప్పే మాటలు నిజమై ఉంటే, కేంద్ర కూటమి ప్రభుత్వమే కదా గతంలో కూడా అధికారంలో ఉంది. వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం అనాథరైజ్డ్ గా ఒక ప్రాజెక్ట్ కి 900 కోట్లు ఖర్చు పెట్టి పని చేస్తూ ఉంటే చూస్తూ కళ్ళు మూసుకొని కూర్చుందా? కళ్ళు మూసుకొని కూర్చుందా? లేకపోతే వాళ్ళు పని చేయలేదా? ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? కూటమి ప్రభుత్వం బాధ్యత కాదా? ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. పైగా ఎన్జిటి వాళ్ళు ఆపేయమన్నారు. దాని మీద 900 కోట్లు నిజంగా అన్యాయంగా అనాథరైజ్డ్ గా ఖర్చు పెడితే దాని మీద కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవాలి కదా? పర్మిషన్ లేని ప్రాజెక్టులకి 900 కోట్ల రూపాయల ప్రజాధనం అనాథరైజ్డ్ గా ఎటువంటి ఇది లేకుండా ఖర్చు పెడితే అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే వీళ్ళు నిజాన్ని ఎక్కడో దాచిపెడుతున్నారు. ఏదో రాజకీయ లబ్ధి కోరుకుంటున్నారు. రాయలసీమ శ్రేయస్ కోరుకోవట్లేదు. దీని మీద రాజకీయం చేయాలనుకుంటున్నారు కానీ ఈ సమస్యని పరిష్కరించాలని అనుకోవట్లేదు. ఈ నిజంగా రాయలసీమకి మేలు చేయాలి అనుకున్నప్పుడు వాస్తవంగా అయితే అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, మేము అనుమతులు తీసుకోకుండా కట్టేసాం కరెక్టే, మరి మేము తప్పు చేసామా లేదా అనేది పక్కన పెడితే తేల్చాల్సిన తర్వాత వచ్చిన ప్రభుత్వం సరే దాన్ని పక్కన పెట్టేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు. కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, వక్రీకరించట్లేదు వెంకటేశ్వర రెడ్డి గారు. సార్ అది కాదు, నేను అంటున్నది ఏంటి అంటే అనుమతులు తీసుకోవాలి కదా. ఒక్క నిమిషం సార్, అనుమతులు తీసుకోవాలి కదా. అనుమతులు తీసుకోలేదంటే ఇది కేంద్ర ప్రభుత్వం తప్పంటే ఎలా చెప్పండి? అనుమతులు తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం తప్పంటే ఎలా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన షెకావత్ ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో ఆయనకి లెటర్ రాశారు. లెటర్లో ఎక్కడ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మీరు ఎన్జిటి మాకు క్లియరెన్స్ ఇవ్వలేదు, అది ఇవ్వండి అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. విమర్శలు రాశారు అందులో. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి కొంతమంది కేసులు వేశారు, అది మాత్రమే రాశారు. నేను ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను. అంటే నేను అంటున్నది ఏంటంటే, మీ ప్రభుత్వం హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి కూటమి ప్రభుత్వంకి సంబంధించి ఏం సంబంధమో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. వినండి సార్, ఒక మాట వినండి, దానికి ఆన్సర్ చేస్తాను. మీరు చెప్పిన మాట నిజమైతే, ఆ లెటర్ నిజమైతే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే కదా, ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కనుక కట్టారు అన్న మాట నిజమైతే, అది సత్యమైతే, అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పరిపాలకుల్లో ఉన్న వాళ్ళు ఒక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తే, అబద్ధాలు ఆడితే, నేరం చేస్తే చూస్తూ ఊరుకుంటుందా? చర్యలు తీసుకోవద్దా? అందుకే కదా వేశారు. అందుకే సార్ 2,65,00,000 రూపాయలు అపరాధ రుసుము విధించారు. 2,65,00,000 రూపాయలు ఎన్జిటి 2024 మార్చి 22వ తేదీన, అది కూడా మీకు చూపిస్తా.